Hello, my dear nursing aspirants. Welcome back to our channel, Nursing Tutorials. Once again, hello, my dears. How are you all? సో ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమెంట్స్లో మెరిట్ లిస్ట్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇవ్వండి అండ్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ ప్రాసెస్ అండ్ వాట్ యూ మీన్ ఆఫ్ ఇట్, టైప్స్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అండ్ గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. అందుకే ఎవరైతే ఏపీ ఎన్సెట్లో క్వాలిఫై అయ్యుండి కౌన్సిలింగ్ అండ్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యేటప్పటికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. దెన్ అఫీషియల్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత మీరు మీ ర్యాంక్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, అసలు మీ ర్యాంక్ ఈ విధంగా ఎలా వచ్చింది అనేది ఈజీగా వెరిఫై చేసుకుని కన్ఫ్యూజన్ లేకుండా ఫైనల్ ర్యాంక్స్ని చూసుకోవడానికి ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. ఆల్ మై డియర్స్, మీరు కనుక ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అండ్ మెరిట్ లిస్ట్ మీద ఒక కంప్లీట్ క్లారిటీ రావాలి అని అనుకుంటే వీడియోని ఎండ్ వరకు కంటిన్యూ చేయండి. సో దట్ మీకు ఏపీ ఎన్సెట్ 2025 మెరిట్ లిస్ట్ మీద ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఓకే మీన్స్ విల్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. Before starting it, one more important request from my side. If you found this video helpful, please do like and share. If you are new to channel, please do subscribe. ఇక టైం వేస్ట్ చేసుకోకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. మెరిట్ లిస్ట్ వచ్చేసరికి బేసికల్లీ ఇప్పుడు మీరు ఏపీ ఎన్సెట్ 2025 ఎగ్జామ్ అయితే రాశారు కదా, మీరు ఈ ఎగ్జామ్లో స్కోర్ చేసిన మార్క్స్ని బేస్ చేసుకుని ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు అఫీషియల్గా ర్యాంక్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు. అంటే ఎగ్జామ్ రాసిన అందరినీ హైయెస్ట్ మార్క్స్ టు లోయెస్ట్ మార్క్స్ ఆర్డర్లో అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అరేంజ్ చేసి ప్రతి ఒక్క క్యాండిడేట్కి యూనిక్ ర్యాంక్ నెంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే అసైన్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది ఈ మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్లో కనుక మీ నేమ్ ఉంది అంటే యు ఆర్ ద ఎలిజిబుల్ పర్సన్ ఫర్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్. దెన్ మీ ర్యాంక్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో మీకు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. అర్థమైందా మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అనేది? బికాస్ మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ నాకు మెరిట్ లిస్ట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి అని కమెంట్స్ వస్తున్నాయి కదా, అందుకని రిపీట్ చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లియర్గా చెప్తాను, కమెంట్స్ అయితే చేయండి. మెరిట్ లిస్ట్ అంటే సింపుల్గా మీరు ఏపీ ఎన్సెట్లో స్కోర్ చేసిన మార్క్స్ని హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని మెరిట్ లిస్ట్ అని అంటాం. ఈ విధంగా అరేంజ్ చేసి ఆ తర్వాత అఫీషియల్గా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్ట్లో నేమ్స్ ఉన్న క్యాండిడేట్స్ని కౌన్సిలింగ్ ప్రాసెస్కి పిలుస్తారు. కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఆ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని తర్వాత మీకు ఏ కాలేజ్లో అడ్మిషన్ వస్తే ఆ కాలేజ్కి డైరెక్ట్గా సర్టిఫికెట్స్తో వెళ్ళి జాయిన్ అయిపోవడమే, అంతే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెరిట్ లిస్ట్. మనకి టోటల్ 3 టైప్స్ అయితే ఉన్నాయి. వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెంబర్ 1 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఇది జస్ట్ ఒక టెంపరీ లిస్ట్ టైప్. దీంట్లో ఏంటంటే ఫైనల్ కంటే ముందు మిమ్మల్ని మీ మార్క్స్ని బేస్ చేసుకుని ఆర్డర్లో అరేంజ్ చేసి టెంపరీగా ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే ఇదొక ఆపర్చునిటీ లాగా మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి వాళ్ళ డీటెయిల్స్లో మిస్టేక్స్, కరెక్షన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనికి మీరేం చేయాలంటే మీ హాల్ టికెట్ నెంబర్, నేమ్, కేటగిరీ, ర్యాంక్, ఎవ్రీథింగ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అని అనిపిస్తే ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి కరెక్షన్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేయొచ్చు. దెన్ అఫీషియల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడానికి ముందు మీ కరెక్షన్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసి ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో అందరూ కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ని కంప్లీట్గా క్రాస్ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే, లేదు అని అంటే కరెక్షన్ రిక్వెస్ట్ని సబ్మిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ నెంబర్ 2 ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంకా ఫిక్స్డ్ లిస్ట్ టైప్.
ఈ లిస్ట్ వచ్చేసరికి మెయిన్‌గా మీకు కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యే ముందు రిలీజ్ అవుతుంది. ఈ లిస్ట్‌లో మీకు కరెక్టెడ్ అండ్ వెరిఫైడ్ డేటా అనేది ఉంటుంది. ఇఫ్ మీరు ప్రీవియస్‌గా ఏమైనా కరెక్షన్స్ సబ్మిట్ చేసుంటే వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి కరెక్టెడ్ అండ్ వెరిఫైడ్ డేటాని ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో వచ్చిన ర్యాంక్స్‌ని కన్సిడర్ చేస్తారు. ప్రొవిజనల్‌లో ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఈ ఫైనల్‌లో వచ్చే ర్యాంకే మీకు ఇంకా ఫైనల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నెంబర్ 3 కేటగిరీ వైస్ మెరిట్ లిస్ట్. నెంబర్ 3లో వచ్చేసరికి మీకు రిజర్వేషన్ వైస్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈవెన్ ఓపెన్ కేటగిరీస్ కూడా సెపరేట్ ర్యాంక్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీని సెపరేట్ చేసి రిజర్వేషన్ పాలసీస్ ని అప్లై చేసి కేటగిరీ వైస్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ సీట్ అలాట్మెంట్ లో రిజర్వేషన్ రూల్స్ అప్లై చేయడానికి కేటగిరీ వైజ్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఈ విధంగా కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మీ కేటగిరీ వైజ్ మీకు గవర్నమెంట్ లో సీట్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ లో కన్వీనియంట్ కోటాలో సీట్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనందరికీ ఉన్న ఒక కామన్ డౌట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటో కాదండి, అసలు ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి. మీ అందరికైతే ఈ డౌట్ ఉంది కదా, మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది అఫీషియల్ గా ఇంకా ఏ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. బట్ కాకపోతే మనము ఆగస్ట్ 1st or 2nd వీక్స్ లో అయితే మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెరిట్ లిస్ట్ కోసం. ఫస్ట్ మీకు చెప్పినట్టుగా ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ 2 to 3 డేస్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ అయిపోతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వగానే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీట్ అలాట్మెంట్ ఎవ్రీథింగ్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతాయి. సో all my dears, get ready with your documents and be prepared with your colleges list. మీకు గనుక కౌన్సిలింగ్ కోసం డాక్యుమెంట్స్ ఏం కావాలి అండ్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే వాటిపై డౌట్ ఉంటే ఈ 2 టాపిక్స్ మీద కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ హౌ ద మెరిట్ లిస్ట్ ఈస్ ప్రిపేర్డ్. మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. అంటే మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ కోసం మెయిన్ క్రైటీరియా ఏ విధంగా ఉండబోతుంది అని అంటే టోటల్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ఏపీఎన్సెట్ మైనస్ హైయర్ మార్క్స్ ఈక్వల్ టు యువర్ ర్యాంక్. అంటే మీరు ఏపీఎన్సెట్లో స్కోర్ చేసిన టోటల్ మార్క్స్ని హైయెస్ట్ మార్క్స్ ఏమైతే ఉన్నాయో వాటి నుంచి మైనస్ చేసి మీకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ టై సిచ్యువేషన్ వస్తే ఎలా మేడం, ఎవరికి ముందు ర్యాంక్ ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి ఉంది కదా. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఒకవేళ టై సిచ్యువేషన్ ఎరేజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్గా బయాలజీ మార్క్స్ అయితే చెక్ చేస్తారు. బయాలజీలో ఎవరికి ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదు ఇద్దరికి కూడా ఈక్వల్గానే ఉన్నాయి అని అంటే సెకండ్ ప్రిఫరెన్స్గా కెమిస్ట్రీని తీసుకుంటారు. కెమిస్ట్రీలో కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయి అని అంటే ఇక లాస్ట్ ప్రిఫరెన్స్గా ఏజ్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తారు. ఎవరైతే ఎల్డర్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి రిమైనింగ్ వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. ఈ పార్ట్ కోసం అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు కదా. బికాస్ నాకైతే చాలా అంటే చాలా కమెంట్స్ వచ్చాయి, మేడం నా ర్యాంక్ ఇది, నాకు గవర్నమెంట్ సీట్ ఛాన్స్ వస్తుందా, ఏ కాలేజెస్ బెస్ట్, ఏ కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, మాకు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇలా చాలా కమెంట్స్ అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. బట్ ఇక్కడ ఒకటి, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఈ గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ అన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ ట్రెండ్స్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ట్రెండ్స్ని బేస్ చేసుకుని నేను ఇక్కడైతే చెప్తున్నాను. కేటగిరీని అయితే అస్సలు మెన్షన్ చేయట్లేదు. ఆల్రెడీ నేను కేటగిరీ వైజ్ మీకు ఎంతవరకు ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి వీడియో చేశాను కదా, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. బట్ ఇక్కడ వచ్చేసరికి నేను ఎటువంటి కేటగిరీని మెన్షన్ చేయట్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే గవర్నమెంట్ సీట్ డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్
ఏ ర్యాంక్‌లో ఉంటే ప్రైవేట్ కాలేజెస్‌లో కన్వీనియర్ కోటా సీట్ వస్తుంది. ఈ విధంగా మెన్షన్ చేసైతే ఇస్తాను. బట్ మీరందరూ ఓకే. మాదా ర్యాంక్ కాదు కదా! అయితే మాకు ఛాన్స్ లేదేమో అలా అసలు అనుకోవద్దు. బికాస్ మీ రీజన్‌ని బట్టి కేటగరీ వైస్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు కదా! దాంట్లో మళ్ళీ ఛాన్సెస్ అనేవి డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా పానిక్ అవ్వద్దు. మీరు క్వాలిఫై అయ్యారు కదా! మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. ఆ నెక్స్ట్ కౌన్సెలింగ్‌లో మీ పార్ట్ మీరు కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేయండి. అంటే వెబ్ ఆప్షన్స్‌ని కరెక్ట్‌గా పెట్టండి. మీ రీజన్, సెలక్షన్ క్రైటీరియా అనేది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, దాన్ని బట్టి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఆ విధంగా కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిఫరెన్స్‌లో పెట్టండి. సో, దాని తర్వాత వెయిట్ చేయండి. హోప్ సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. బికాస్ ఇక్కడ కేటగిరీ మెన్షన్ చెయ్యట్లేదు. జస్ట్ ర్యాంక్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి, కేటగిరీని బేస్ చేసుకుంటే ర్యాంక్‌లో డిఫరెన్సెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీ పార్ట్ మీరు కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేయండి. ఇక ఇప్పుడు గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ చూద్దాం. ఫస్ట్ టాప్ ర్యాంకర్స్ అంటే టాప్ 1-300లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ కేటగిరీ అయినా కావచ్చు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఏదైనా కావచ్చు. గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ అనేది ఆల్మోస్ట్ ష్యూర్. ఎటువంటి డౌటే లేదు. కన్ఫర్మ్ గవర్నమెంట్ సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ 301-800 ఈ మధ్యలో ఉన్న ర్యాంక్స్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ సీట్ వస్తుంది. ఆర్ గవర్నమెంట్‌లో మిస్ అయితే కన్వీనియర్ కోటా అంటే ప్రైవేట్ కాలేజెస్‌లో కన్వీనియర్ కోటా సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. నెక్స్ట్ 801-1500 ర్యాంక్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్‌లో సీట్ వస్తుంది. అంటే మేనేజ్మెంట్ కోటా చెప్తున్నాను. అలాగే వీళ్ళకి ప్రైవేట్ కాలేజెస్‌లో కన్వీనియర్ కోటాలో కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక రిమైనింగ్ 1500 ప్లస్ ఆ పైన ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్సే ఉంటాయి. అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్. వీళ్ళకి కూడా కన్వీనర్ కోటా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదని నేను అసలు చెప్పట్లేదు. మళ్ళా దీనికి కూడా పానిక్ అయిపోవద్దు. ఓకే. ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్‌ని బేస్ చేసుకొని చెప్పాను. కేటగిరీని మెన్షన్ చేయలేదు కాబట్టి యూ ఆర్ సేఫ్. కేటగిరీని మెన్షన్ చేసి కేటగిరీ వైస్ లిస్ట్ తీస్తే ఈ ర్యాంక్‌లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకేనా? బట్ ఇక్కడ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని కంప్లీట్‌గా ఓవరాల్ ర్యాంక్స్‌ని అయితే చెప్తున్నా. ఈ పార్ట్ కూడా అందరికి క్లియర్ కదా! సో, I hope you got a clarity about today's video. ఆల్ మై డియర్ నర్సింగ్ ఆస్పిరెంట్స్ ఈ వీడియోలో కంప్లీట్గా ఏపీఎన్సెట్ 2025 మెరిట్ లిస్ట్, టైప్స్ ఆఫ్ లిస్ట్, రిలీజ్ టైమ్ లైన్, ప్రిపరేషన్ ప్రాసెస్, గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదర్ దాన్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్స్ ఇన్ కమెంట్ బాక్స్. ఆల్ మై డియర్స్ స్టే ట్యూన్ టు నర్సింగ్ ట్యూటోరియల్స్ 99 for instant updates. Thank you all for watching this complete video. And once again, all the best, my dears. Bye. Have a nice day.